ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు శేషు గారు ఉన్నారు. నమస్తే శేషు గారు. సో అందరు వర్షన్స్ చెప్పారు. సో చివరిగా మీరు ఏమంటారు అసలు? సో అంటే ఒక్కొక్కరు ఒక వర్షన్ వినిపించారు. సో రాష్ట్రాల తీరుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఒక్కొక్కరు ఒక వర్షన్ వినిపించారు. సో ప్రధానంగా వినిపిస్తోంది ఏంటంటే నిధుల జాప్యం జరుగుతోంది, సో ఏది ప్రాపర్గా విడుదల అవ్వట్లేదని చెప్పేసి కూడా అన్నారు. అందుకే లేట్ అవుతోంది. సో చెప్పిన పథకాలు కూడా అమలు అవ్వట్లేదు. అది బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా కావచ్చు. సో మీరేమంటారు? అందరికీ నమస్కారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రితో సహా మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక కామెంట్ చేశారు. ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వము మా రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపాదన నిధులు ఏమీ ఇవ్వలేదు, రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది అనేటటువంటి విమర్శలు చేశారు. ఆ విమర్శల్లోకి సమాధానం చెప్పే దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అనంటే, నిధులు ఉన్నప్పటికీ కూడా వాడుకోకుండా మళ్ళా నిధులు అడగటం ఏంటి అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. అంటే మా దగ్గర నిధులు ఉన్నాయి, ఆ నిధులను రాష్ట్రాలు వాడుకోవటం లేదు, వాడుకోకుండా మళ్ళా నిధులు మేము ఇవ్వట్లేదు, మళ్ళీ నిధులు అడగటం ఏంటి అనేటటువంటి ఒక నెపాన్ని రాష్ట్రాలపైకి నెట్టేసింది. ఇప్పుడే కాదండి, గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో రాష్ట్రాలు కేంద్రం పైన ఈ విధమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకునేటటువంటి బాధ్యత కేంద్రానికి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం బలమైనటువంటి కేంద్రం కదా రాష్ట్రాలతో పోల్చినప్పుడు. కాబట్టి ఆ విధమైనటువంటి వెసులుబాట్లు, ఆ విధమైనటువంటి హక్కులు రాజ్యాంగం కల్పించింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా స్టేట్స్ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రము మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, బడ్జెట్ లో మాకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేయటం లేదు అనేటటువంటి ఒక ప్రస్తావన తరచూ తెస్తున్నాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే కేంద్రం నుండి రాష్ట్రాలకు ఏ ఏ అంశాల రూపంలో నిధులు వస్తాయనేది మనం ఒక్కసారి చూడాలి. ఒకటి, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రూపంలో వస్తాయి. రెండోది, కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో రాష్ట్రాలకు వాళ్ళ వాటా నిధులు వస్తాయి. మూడోది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. నాలుగోది, ప్రత్యేక కేటాయింపుల రూపంలో కూడా కేంద్రం నుండి రాష్ట్రాలకు నిధులు వస్తాయి. ఈ 4 రూపాలలో నిధులు వచ్చేటటువంటి అంశం ఉంది. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల అనేక సందర్భాలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయమంటే కేంద్రం విడుదల చేయదు. ఎందుకంటే నిబంధనలు ఒప్పుకోవాలి. కేంద్రం దగ్గర ఉన్నటువంటి నిధులను వాడుకోవటానికి రాష్ట్రాలు సుముఖంగా ఉండవు, అవి మాకు అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఉంటాయి. ఉదాహరణకు మీకు మొన్న బడ్జెట్ లో ఏ రాష్ట్రాలైతే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తాయో ఆ రాష్ట్రాలకు 0.5% అదనంగా నిధులు ఇస్తాము అనేటటువంటిది ఒక నిబంధన పెట్టారు. ఇక్కడ నిబంధన ఏంటది? విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి ఆయా రాష్ట్రాలు ముందుకు రానటువంటి పక్షంలో అక్కడ కేంద్రం దగ్గర ఉన్నటువంటి 0.5% నిధులను వాడుకోవటానికి సిద్ధపడవు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అది నిబంధన. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 1.63 లక్షల కోట్ల రూపాయలకు నిధులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇచ్చింది. ఆ ప్రతిపాదనలు ఏ ఒక్కటి కూడా కేంద్రం పరిగణలోకి తీసుకొని నిధులు ఇవ్వలేదు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమనాలా? కేంద్రం నిధులు ఇచ్చిందనాలా, ఇవ్వలేదు అని అనాలా? ఇది పెద్ద సంశయం. రెండోది, చాలా ఆరోపణలు వస్తున్నటువంటిది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పన్నులలో రాష్ట్రాల వాటా. ఈ రాష్ట్రాల వాటాని ఎవరు నిర్ణయిస్తారు? ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ఎంతగా నిర్ణయించింది? 41% నిధులను ఇవ్వాలనేటటువంటిది ఒక నిబంధన, ఒక రూల్ పెట్టింది. మరి ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదంటే, రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో ప్రతి నెల 1.96 లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి. అంటే విపరీతమైనటువంటి నిధులు వస్తున్నాయి. ఆ నిధుల్లో రాష్ట్రాల వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పెండింగ్ నిధులు ఎన్ని ఉన్నాయి కేంద్రం దగ్గర? ఎందుకు ఇవ్వట్లేదు? పూర్తి స్థాయిలో ఇవ్వాలి కదా ఏ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం. మరి పెండింగ్ నిధులు ఎందుకు పెట్టుకుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి కదా. ఇవాళ దువ్వూరి సుబ్బారావు ఆర్బీఐ మాజీ గవర్నరు ఇటీవల ఒక వ్యాఖ్య చేశారు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య. ఏంటి అంటే, రాష్ట్రాలకు
ఆర్థిక సంఘం నిర్ణయించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదన్నారు. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం నిర్ణయించిన నిధుల శాతం ఎంత? 41%. ఎంత ఇవ్వాలా? 60-40 రేషియోలో రాష్ట్రాలకు 40% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కేంద్రము ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చింది. 100కు 100% పన్నులు తీసుకుంటే రాష్ట్రాలకు 40% నిధులు ఇవ్వాలి. కాబట్టి 100% పన్నులు కాకుండా 20% సెస్సులు సర్చార్జీల రూపంలో తీసుకుంటుంది. సెస్సులు సర్చార్జీల రూపంలో తీసుకుంటే వాటిని రాష్ట్రాలకు పంచనవసరం లేదు. అంటే 100 రూపాయలలో 100 రూపాయలు పన్ను తీసుకుంటే రాష్ట్రానికి 40 రూపాయలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఏం చేస్తుంది? టెక్నికల్ గా సెస్ సర్చార్జీల రూపంలో 20 రూపాయలు తీసుకుంటుంది. అంటే 80 రూపాయలలో రాష్ట్రాలకు 40% ఇవ్వాలా, అంటే 30 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. అట్లా రాష్ట్రాలు అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రము మాకు సకాలంలో నిధులు విడుదల చేయట్లేదు, హక్కుగా రాజ్యాంగం ప్రకారంగా మాకు రావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వటం లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తుంది. ఇది ఒక అంశం. రెండోది, కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఉదాహరణకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఉంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో రాష్ట్రాలు పెట్టేటటువంటి నిధులతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు 5 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. లాస్ట్ బడ్జెట్ లో మరొక సంవత్సరాన్ని పొడిగించింది ఇదే నిర్మలా సీతారామన్ గారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి. ఎందుకు పూర్తి కాలేదు ఆ ప్రాజెక్టులు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ సకాలంలో ఇవ్వకపోవటం వల్ల రాష్ట్రాలలో ఈ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోతున్నారు అనేటటువంటిది ఒకటి. అంటే కేంద్రము హక్కుగా రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులను ఇవ్వట్లేదు అనేది, వాళ్ళ దగ్గర ఉన్న నిధులు వాడుకోవటం లేదు అనేది కేంద్రం చెప్తుంది. బట్ ఇక్కడ నిబంధనలు ఉండాలి, నిబంధనలు అడ్డొస్తున్నాయి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిపిఆర్స్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సరిగ్గా ఇవ్వటం లేదు, యూటిలైజేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వటం లేదు అనేటటువంటి నెపంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము అనేక టార్గెట్స్ తీసుకుంది. ఆత్మనిర్భర భారత్ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి తీసుకున్నారు. నీతి ఆయోగ్ ఏర్పాటు అవుతున్నప్పుడు 2015లో ఒక బ్యూటిఫుల్ అంశం చెప్పారండి, కానీ ఎవరు పాటించరు. అటు కేంద్రం పాటించదు, ఇటు రాష్ట్రాలు పాటించదు. వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, కానీ ఎక్కడ నిధులు ఇచ్చి. ఇప్పుడు మీరు చూడండి, కేంద్ర ప్రభుత్వము కొన్ని ప్రాజెక్ట్స్ కింద నిధులు ఇస్తుంది. ఉదాహరణకు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా మొత్తుకుంటుంది, అయ్యా మీరు మాకు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి నిధులు 1800 కోట్ల రూపాయలు మీ దగ్గర పెండింగ్ ఉంది, ఇయ్యండి బాబు అని అంటే ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. తర్వాత ఆయా రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా కొన్ని ప్రాజెక్టులు తీసుకుంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలి కదా. 11,000 కోట్ల రూపాయలు మేము అప్పిప్పిస్తాం, ఏడీబీ నుండో, హట్కో నుండో, ఒట్కో నుండో, దేని నుండో, వరల్డ్ బ్యాంక్ నుండో అప్పిప్పిస్తాం అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడికి అప్పు తీసుకోవటం అలవాటు కాబట్టి తీసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి అప్పు 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవటం నాకెందుకు, ఉన్న విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అనుకున్నాడు. అంటే ప్రయారిటీస్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉంటాయి, ఒక్కొక్క ముఖ్యమంత్రి ఆలోచన ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కొంతమంది అప్పులు తీసుకోవడానికి ఇష్టపడరు అన్నటువంటి సందర్భంలో మరి కేంద్రం ఇచ్చినటువంటి ఈ నిధులను తీసుకోను అన్నారు అనుకోండి, మరి మా దగ్గర నిధులు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవట్లేదు అంటే సరిపోతుందా? కాబట్టి కేంద్రంది పెద్దన్న పాత్ర కదా. కేంద్రము అనేది ఈ పెండింగ్ నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రపోజల్స్ ను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు కేంద్రం ప్రాపర్ గా నిధుల్ని విడుదల చేస్తే అసలు అప్పు తీసుకోవాల్సిన అవసరమే రాదు కదా. అది ఒక మాట చెప్తాను. మొన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మనందరం కామన్ మ్యాన్ టీవీ ముందు చూసినా గానీ నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో ఎన్నిసార్లు బీహార్ అని చెప్పింది. అంటే బీహార్ అనేటటువంటి రాష్ట్రానికి, అంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రానికి, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి ఎన్నిసార్లు ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది, ఎన్ని అవకాశాలు ఇచ్చింది. కానీ తెలంగాణ లాంటి ఒక బడ్డింగ్ స్టేట్ కి, ఒక విభజిత రాష్ట్రానికి 1.63 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపినా ఇవ్వలేదు. తర్వాత నిధులు ఉన్నాయి వాడుకోవట్లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. గత బడ్జెట్ లోను మొన్న బడ్జెట్ లోను ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ పథకం అంటే 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు వడ్డీ లేని రుణాలు రాష్ట్రాలకు ఇస్తాము అని చెప్పింది.
1.5 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు ఇస్తామని దాంట్లో పెట్టారు. కానీ దాని ద్వారా ఏ రాష్ట్రానికి నిధులు విడుదల చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. అంటే ఒక 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 అంశాన్ని బడ్జెట్ లో పెట్టినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రాష్ట్రాలు కేంద్రం నుంచి అప్పు తీసుకునే బదులు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఈజీగా అప్పు తీసుకోగలుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎటు వెళ్తారు? ఇక్కడ 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ద్వారా వచ్చే నిధులు ఉన్నప్పటికీ కూడా అనేక నిబంధనలు అనేక కండిషన్స్ ను ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి వాళ్ళు వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి పోయి అప్పులు తీసుకుంటున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఈ అంశంలో రాష్ట్రాల తప్పు ఉన్న కేంద్రానికి తప్పు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ బాధ్యత కేంద్రానికి ఉందండి. ఎందుకు అనంటే ఇవాళ అనేక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల రాష్ట్రాల వాటాలో పెండింగ్ నిధులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, విడుదల చేయటం లేదు. మరి ముఖ్యంగా వాళ్ళ అధికారంలో వేరే పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన గత కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపించింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా వివక్షత చూపడుతుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అది తమిళనాడు కావచ్చు, అది కేరళ కావచ్చు, అది వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ స్ట్రైట్ అవే 12 రాష్ట్రాల అధికారంలో ఉంది. 6 రాష్ట్రాల్లో కోయిలేషన్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళది 18 రాష్ట్రాల్లో ఉన్నారు. మిగతా 9 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మిజోరాంలో ఇండిపెండెంట్ ఉన్నారు. మిగతా 8 రాష్ట్రాల్లో ఇండియా కూటమిలో భాగస్వాములు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పైన వాళ్ళ నిధుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో విడుదల కాలేదని మీరు చెప్తున్నారు లక్షల్లో. సో నిర్మలా సీతారామన్కి ఏం తెలియదు అంటారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ వాట్ అని తెలియదు అంటారా? సో నిధులు విడుదల కానప్పుడు సో ఉన్న నిధులు మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదని ఈ మాట ఎందుకు అంటున్నారు అసలు? మరి అదే ఇప్పుడు అంటే కేంద్రం దగ్గర నిధులు ఉన్నాయండి, కానీ రాష్ట్రాలు ఎక్కిన పోయి ఒక అప్లికేషన్ పెడితే ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. అనేక రకాలైనటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. నేను చెప్పాను కదా, విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే 0.5% అదనపు నిధులు ఇస్తామన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి ఆ రాష్ట్రాలు ఇష్టపడవనుకుందాము, తీసుకోలేరు కదా. కాబట్టి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్న అనేక సందర్భాల్లో ఉన్నాయి కదా. మీకు ఉదాహరణకు ఇంకొక కీలకమైన అంశం అండి, రాష్ట్రాల వాటా ఎంత ఉంటుంది? కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాల వాటా ఈ బడ్జెట్ లో ఎంత పెట్టారంటే ₹21 గత బడ్జెట్లు ఇస్తామంటే ఈ బడ్జెట్ లో ₹22 రాష్ట్రాలకు ఇస్తామని చెప్పారు. కానీ స్ట్రైట్ అవే ఈ సంవత్సరం నిధులు ఈ సంవత్సరానికి ఇవ్వట్లేదు. లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ పెడుతుంది కేంద్రం. నిధులు విడుదల చేయట్లేదు బాబోయ్ అని రాష్ట్రాలు మొత్తుకుంటున్నాయి. రాష్ట్రాల హక్కుగా వచ్చేటటువంటి నిధులను విడుదల చేసిన తర్వాత ఈ మాట చెప్పాలి. కానీ మీ దగ్గర పెండింగ్ నిధులు ఉంటాయి, అనేక రకాల పథకాలకు పెండింగ్ నిధులు మీ దగ్గర పెండింగ్ పెట్టుకుని ఉంటారు. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దరిదాపు 30 లక్షల ఇళ్లు రావాలి. నిధులు రాలేదు, ఇళ్లు రాలేదండి. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ పథకానికి కేటాయించినటువంటి 74,000 కోట్ల రూపాయల నిధులు అక్కడే ఉన్నాయి. లాస్ట్ బడ్జెట్ లో 78,000 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్ లో ఒక 4,000 కోట్లు తగ్గించేసి 74,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరే ఉన్నాయి నిధులు. అరే మా దగ్గర మేము 1,00,000 ఇళ్లకు ప్రతిపాదనలు పంపాము. 1,00,000 ఇళ్లకు ప్రతిపాదనలు పంపితే ఆ పథకం ద్వారా నిధులు ఇవ్వాలి కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఇళ్లు కట్టకుండా నిధులు అడుగుతున్నారు, మేము ఎట్టిస్తామని అంటున్నారు. అంటే ఈ రెండు వైపులా తప్పులు ఉన్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏదైనా శేషు గారు ఇప్పుడు ఉన్న వాటికే, ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే అమలులో ఉన్నాయో వాటికే నిధులు విడుదల అవ్వట్లేదు. సో కొత్త పథకాలు చెప్తున్నారు, అవన్నీ జస్ట్ ప్రచారానికి మాత్రమే అనుకోవాలి. ఇంకా ఎందుకంటే నిధులు దేనికి విడుదల అవ్వట్లేదు. లక్షల కోట్లు ఉన్నప్పటికీ కూడా దేనికి ప్రాపర్ గా నిధులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారుల సమన్వయ లోపం అని కూడా అంటున్నారు. సో బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది, మిగిలిన చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అసలు? దీనికి సార్ట్ అవుట్ ఎలా అసలు? అదేనండి. ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తి ఉండాల. సమాఖ్య స్ఫూర్తి కాకుండా రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే ఇలాంటి జగడాలు పెట్టుకోవడంతో సరిపోతుంది. కానీ ఆయా రాష్ట్రాల వెనుకబాటుతనాన్ని ఆధారంగా, ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగ పరంగా ఇచ్చేటటువంటి హక్కుల ప్రకారంగా కేంద్రము ఉదారంగా నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. ఉదాహరణకు మీరు వీసీల నియామకం చూడండి. ఇటీవల మీకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ అనేక ప్రతిపాదనలు తీసుకొని వస్తుంది. ఆ ప్రతిపాదనలు ఏంటంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రాల హక్కులనే లాగేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటే
ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి ఇంకా కేంద్రాన్ని బలోపేతం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను వాంటెడ్ గా ఓడగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఉదాహరణకు మీకు ఢిల్లీ ఎన్నికల ఓటమి ఏంటండి? ఢిల్లీ ఎన్నికల ఓటమిలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 2 అస్త్రాలు వాడితే కేజ్రీవాల్ అనేటటువంటి ఒక చిన్న పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద బలమైన పార్టీగా బీజేపీ చెప్పుకుంటది. ఒక కేజ్రీవాల్ ఎంత గట్టిగా పోరాడిండండి, 22 శాసనసభ స్థానాలు గెలవగలిగిండు అంత పెద్ద పార్టీని ఎదుర్కొని. 2 అస్త్రాలు వాడింది. ఒకటి 8th పే కమిషన్ ని వాడింది. రెండోది బడ్జెట్ లో ఆదాయ పన్ను పరిమితి రిబేట్ ని 12 లక్షల రూపాయలకు పెంచితే మిడిల్ క్లాస్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకోగలిగింది. ఈ 2 లేకుండా ఢిల్లీలో గెలిచిన భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను ఓడగొట్టేటటువంటి ప్రయత్నాలకి అన్ని అస్త్రాలను వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాలతోటి. ఇది గమనించాలి మనం. సాంబశివరావు గారు అంటే నాకు చాలా గౌరవం ఉండే కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ 2 నిజాలు కావా? వాంటెడ్ గా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేటటువంటి పథకాలు వేయటం లేదా కేంద్రం తన దగ్గర ఉన్నటువంటి అన్ని అధికారాలతోటి? ఇవాళ యూజీసీ న్యూ డ్రాఫ్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వైస్ ఛాన్సలర్ నియమించుకునేటటువంటి అధికారాన్ని కూడా తన వైపుకు తీసుకొని మొత్తం గవర్నర్ చేతుల్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో చేతుల్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం లేదా? కాబట్టి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో రాష్ట్రాలను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలే మాట్లాడారు. అవునండి, రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుంది, దానికి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఉదాహరణకు మీకు ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉందండి. ఉపాధి హామీ పథకంలో 80% 20% ఉంటుంది. రాష్ట్రాల వాటా 20% ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం వాటా 80% ఉంటుంది. తర్వాత బియ్యం ఇచ్చేటటువంటి పథకంలో కూడా వాటా ఉంటుంది. అంత మాత్రం చేత కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాష్ట్రాల నుంచి వెళ్ళిన డబ్బులే కదా. వాళ్ళ బొమ్మలు వాళ్ళ పథకాలు వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని బాబ్జీ గారు కూడా అంటున్నారు. ఎందుకు పెట్టాలండి? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రతిష్టాత్మకమైన పథకం తీసుకుంటే ఆ రాష్ట్రాలు ఆ పథకాలను అమలు చేస్తుంటాయి, దానికి కేంద్రం సహాయం చేస్తుంది. పెట్టాలా పెట్టకపోవాలా అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విచక్షణ పైన ఉంటుంది. అదేం రూల్ కాదు కదా. పెట్టడం లేదని ఫండ్స్ ఆపుతున్నారు, అది చెప్పింది. పెట్టాల్సిన అవసరం ఏంటని అంటున్నాను. పెట్టడం లేదని అడ్డుపడుతున్నారు. అట్లా బాబు గారు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే మీ రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు ఇచ్చింది. ఎవరి పేరు పెట్టుకోవాలా? మ్యాచింగ్ గ్రాంట్ కింద అది కేంద్రం నుండి వచ్చింది. కేంద్రం ఎక్కడిది? కేంద్ర ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ అసలు? సో ఇటువంటి కామెంట్స్ చేసిన నేపథ్యంలో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే నిధుల విధులలో అసలు ఎలాగో జాప్యం జరుగుతోంది, ఏది రావట్లేదు, ఇది అందరికీ తెలుసు. తనకి కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కామెంట్స్ చేశారో ఆమె కూడా క్లారిటీ ఉంది. అయినా కూడా ఇలా చెప్పినప్పటికీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? చివరిగా నేను ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదంలోకి తీసుకొని ఆయా ప్రయారిటీల ప్రకారం నిధులు విడుదల చేయాలి. రాజ్యాంగం ప్రకారం హక్కుగా రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులను సకాలంలో విడుదల చేయాలి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతమైంది జిఎస్టీ వచ్చిన తర్వాత. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి. ఎక్కడ కూడా అన్ని పెండింగ్ నిధులే పెడుతున్నారు. పాపం ఇవాళ రాష్ట్రాలు ఆర్థికంగా నిర్వీర్యం అయిపోతున్నాయి, వీక్ అయిపోతున్నాయి. బట్ దాని నుండి బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ఇతోధికంగా సహాయం చేయాలి. అప్పటి వరకు ఇట్లనే పరిస్థితి కొనసాగుతుంది. లేదంటే ఇప్పుడు ఉన్న 8 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే.